ట్రస్ట్ ద్వారా సేవలందించాలి. రాష్ట్ర నాయకులు కల్లూరి హనుమంతరావు, మెదక్ జిల్లా ఎంపీపీల ఫోరం అధ్యక్షులు కల్లూరి హరికృష్ణ. మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ కేంద్రంలోని చిల్డ్రన్స్ హైస్కూల్లో 40వ సంవత్సర పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చిల్డ్రన్స్ హైస్కూల్లో చదువుకున్న ప్రముఖ వ్యాపారవేత్త, రాష్ట్ర నాయకులు కల్లూరి హనుమంతరావు, హైదరాబాద్ సిఐ రవికుమార్, మెదక్ జిల్లా ఎంపీపీల ఫోరం అధ్యక్షులు శివంపేట ఎంపీపీ కల్లూరి హరికృష్ణ మాట్లాడుతూ, చిల్డ్రన్స్ హై స్కూల్ లో చదువుకున్న పూర్వ విద్యార్థులందరూ కలిసి చిల్డ్రన్స్ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేశామని, అందుకోసం తనవంతుగా ₹1,00,000 విరాళాన్ని అందిస్తున్నారని హనుమంతరావు పేర్కొన్నారు. మరియు స్కూల్ కరెస్పాండెంట్ వరప్రసాదం చారిటబుల్ ట్రస్ట్ కు ₹1,00,000 విరాళాలు అందిస్తున్నట్టు తెలిపారు. సుమారు 2,000 మంది విద్యార్థులు 40 సంవత్సరాలుగా తూప్రాన్లో విద్యను అభ్యసించిన ప్రముఖ వైద్యులు, ఉపాధ్యాయులు, వ్యాపారవేత్తలు పూర్వ విద్యార్థుల సమ్మేళనకు వచ్చి తమ తీపి అనుభవాలను పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో నలంద కళాశాల ఇన్ఛార్జ్ రవికుమార్, శివంపేట పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి, ఇస్లాంపూర్ సంతోష్ రెడ్డి, నాచారం బాదే జయకుమార్, వెంకటేష్, నర్మదా సీడ్స్ సందీప్ రావు, సురేష్ కుమార్, వేణుగోపాల్ రెడ్డి, సంజీవ్ పటేల్, బాలేష్, నేతి నాగేష్ గుప్తా, తాటి విశ్వం, వార్త కుమార్, కొట్టల్లా ఉపేందర్, స్వర్గం మురళి, అహ్మద్, రాజు, వెంకట్, సురేష్ కుమార్, ప్రవీణ్, నవీన్, నర్సింలు, స్కూల్ విద్యార్థులు, చిల్డ్రన్స్ హై స్కూల్ ఉపాధ్యాయులు మోజస్, సత్యనారాయణ, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఏమన్నారంటే, మేడం, ఇంతమంది చిన్నపిల్లలు ఈ గ్రౌండ్ లో ఈ విధంగా తిరుగుతున్నారు కదా, పిల్లలు దేవుడితో సమానం అంటారు, ఎంతకన్నా మీకు గొప్పడము అని అన్నారు. చిల్డ్రన్ స్కూల్లో ఇక్కడ తూప్రాన్లో ఏర్పాటు చేసి 40 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో మరి ఇప్పటికీ 40 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నా ఉన్నప్పుడు మరి ఏ రోజైతే పాఠశాల ప్రారంభమైందో అప్పటి నుంచి కూడా విద్యార్థులందరూ కూడా దాటి మీదకి వచ్చి గ్రూప్ క్రియేట్ చేసి మరి సార్ ద్వారా పర్మిషన్ తీసుకొని మేమందరం కూడా ఒక వేదిక మీదకి వచ్చి సెలబ్రేట్ చేసుకుంటాం సార్ అని, సార్ ఆశీర్వాదం కోసం మరి అన్ని రంగాల్లో ఉన్నటువంటి పూర్వ విద్యార్థులు మరి ఈరోజు వరకు మొన్నటి జూనియర్స్ వరకు అందరూ కూడా వివిధ రంగాలలో మరి వాళ్ళు ఉన్నటువంటి ఉద్యోగాలు కానీ, వాళ్ళు ఉన్నటువంటి విద్యా పరిస్థితులు కానీ అవన్నీ కూడా ఒక్క టార్గెట్ మీదకి తీసుకొచ్చి సార్ దగ్గరికి వచ్చి మరి అందరం కూడా ఒక చోట సెలబ్రేట్ చేసుకోవాలని ఆలోచన చేయడం జరిగింది. దానికి అందరం కూడా సమ్మతి తెలిపి మరి ఎవరైతే ముందుకు వెళ్ళినటువంటి విద్యార్థులు ఉన్నారో, మా జూనియర్స్ ఉన్నారో, వారు ఏ కార్యక్రమాలు చేయాలన్నా మేమందరం కూడా ఏకీభవనం ఇచ్చి ఒకే మాట మీద ఈ కార్యక్రమానికి హాజరు కావాలి.